భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బోనాల సంబరాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో మహంకాళి అమ్మవారిని అలంకరించారు పూజారులు. ఇక రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం ఉజ్జయిని మహంకాళికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మహిళా భక్తులు తలపై బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మరికొంతమంది అమ్మకు ఒడిబియ్యం, సారే సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జాతరకు 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహిళలు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెపరేట్గా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు విధించామంటున్న డీసీపీ రష్మి పెరుమాల్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. సో ఈ జాతరకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు. సో ప్రస్తుతం యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా డీసీపీ రష్మి పెరుమాళ్ దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం డీసీపీ మేడం మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సో ఎట్లా ఉంది మేడం ప్రస్తుతం పరిస్థితి? చాలా మంచిగా ఉన్నాయండి. ఇప్పుడు వర్షం కూడా ఆగిపోయింది కాబట్టి ఇట్స్ గుడ్. అందరూ భక్తులు బాగా స్పీడ్ చూడొచ్చు, మీరు బాగా స్పీడ్గానే దర్శనం అవుతున్నాయి. బోనం లైన్స్ కూడా మంచిగా స్మూత్గా మూవ్ అవుతున్నాయి. చాలా ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పీస్ఫుల్. మొత్తం ఎన్ని టీమ్స్ యొక్క బందోబస్తులో పాల్గొంటున్నాయి? ఏ టీమ్స్ ఉన్నాయి? ఎంతమంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు మేడం? మోర్ దెన్ 2000 ఉన్నాయండి ఇప్పుడు మా డిప్లాయ్మెంట్ ఫోర్స్ షిఫ్ట్ వైజ్ వాళ్ళు డ్యూటీస్ చేసుకుంటుంటారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ ఇవన్నీ కూడా ఇన్ ద ఫీల్డ్ ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం ఈ బ్యారికేడింగ్ సిస్టమ్స్ ఎట్లా ఏర్పాటు చేశారు? ఎన్ని కిలోమీటర్ల మేర యొక్క ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? బ్యారికేడ్స్ యాజ్ యూ కెన్ సీ మేము ఎవ్రీ 60 ఫీట్కి ఒక ఎమర్జెన్సీ గేట్ కూడా ఇచ్చాము. అది ఈసారి ఫస్ట్ టైం పెట్టింది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా వాళ్ళని ఎగ్జిట్ చేపిస్తానికి. అండ్ కంప్లీట్లీ 6 రూట్స్ పెట్టాము దీనికి. 2 బోనాల కోసం, 2 పాస్ లైన్స్ అండ్ 2 జనరల్ లైన్స్. యాజ్ పర్ నీడ్ బేసిస్ అన్ని లైన్స్ ఇప్పుడు ఆపరేట్ అవుతున్నాయి అండ్ స్మూత్గా మూవ్మెంట్ అవుతుందండి. సో అలాగే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళు కూడా వస్తుంటారు. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్లో ప్రాపర్ ఈ టాయిలెట్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, దెన్ బోనం తీసుకొచ్చే వాళ్ళకి యాజ్ ఐ సెడ్ స్పెసిఫిక్ క్యూ లైన్స్ ఉన్నాయి. సో దాంతో వాళ్ళు తొందరగా దర్శనం తీసుకుని వెళ్ళొచ్చండి. ముఖ్యంగా ఇప్పుడు బోనాల సందర్భంలో ఇప్పుడు ఆలయంలోకి వచ్చేటప్పుడు శివసత్తులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి కూడా గతంలో, వాటికి సంబంధించి ఈసారి శివశక్తుల కోసమని ఒక టైమింగ్ ఇచ్చామండి. వాళ్ళు 1:30 to 4 మధ్యలో వస్తారు. అది కూడా మేము అక్కడ బాటా దగ్గర నుంచి వాళ్ళకి ఎంట్రీ ఇస్తాము. దానికోసం కూడా అన్ని ప్రిపరేషన్స్ చేసాము. సో ఈసారి బాగా స్మూత్గా అవుతుందని వీఆర్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ మేడం. సో అది ఖచ్చితంగా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి, అలాగే శివశక్తులు కావచ్చు, బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. బ్యారికేడ్ సిస్టమ్ ద్వారా కూడా సో వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఇటు మహిళలకు, అలాగే చిన్నపిల్లలకు, వృద్ధులకు, పురుషులకు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. వివిధ రకాల టీమ్స్ మొత్తం 2000కు పైగా పోలీసు సిబ్బంది ఇటు బందోబస్తులో పాల్గొన్నాయి. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామంటూ కూడా డీసీపీ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రత్నకుమార్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి.